భవన నిర్మాణ కార్మికులకు 9 సంక్షేమ పథకాలు అమలు చేయాలని 2020 నాటి కార్డులను రెన్యువల్ చేసి 2019 నుండి పథకాలకై దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించాలని కోరుతూ ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి డిప్యూటీ లేబర్ కమిషనర్ బుల్లి రాణికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు జి బేబీ రాణి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చెక్కల్ రాజ్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి రొంగాల ఈశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు వరుగంటి నందేశ్వరరావు మాట్లాడుతూ 2019 నుండి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బకాయి పెట్టిన 5 కోట్ల పరిహారాలు భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు చెల్లించాలని, 2020 ముందంటి గుర్తింపు కార్డులను రెన్యువల్ చేయాలని, గతంలో బకాయి రుసుము కట్టి కార్మికులు పథకాలు పొందేందుకు అర్హులని ఇచ్చిన 298 జీవోని అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం సంక్షేమ బోర్డు నిలుపుదల చేసే నాటికి అమల్లో ఉన్న ప్రమాద బీమా, తాత్కాలిక అంగవైకల్యం, శాశ్వత అంగవైకల్యం, పిల్లల చదువులు, స్కాలర్షిప్ పథకాల ఊసెత్తకుండా ఎన్నికల హామీ అమలు చేసేశామని ప్రభుత్వం ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. మార్చి 1 కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన మేరకు కార్మికుని కూతురి వివాహ బహుమతి 40,000 చెల్లించేలా కార్మిక శాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పథకాలు పొందేందుకు కార్మిక శాఖ అధికారులు స్థానిక కార్యాలయాల్లో నిత్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, అందుకు ఖాళీ పోస్టులను తక్షణం భర్తీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆకుల సత్యనారాయణ, వై సత్యనారాయణ, పప్పుల వీరబాబు, డేగల సత్యనారాయణ, వీరబాబు, చేబ్రోలు రమణ, షేక్ పద్మ, నక్కెళ్ల శ్రీను, టి రాజా తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికులకి 2019 ముందు స్క్రూటినీ అయ్యి క్లెయిమ్లకు అర్హులైన వాళ్ళు ఎవరు 5 కోట్ల రూపాయల పరిహారాలు రావాలి. 5 కోట్ల పరిహారాల కోసం కార్మికులు దానికి ఎదురు చూపు చూస్తా ఉన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఈ ప్రభుత్వం 2 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికి కూడా విడుదల చేయలేదు. తక్షణం 5 కోట్ల రూపాయల పరిహారాలు విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాము. అలాగే భవన నిర్మాణ కార్మికుల్లో ఈ కాలంలోని ఈ 3 నెలల కాలంలో పెద్ద ఎత్తున చాలా మంది పెళ్లిళ్ళు గాని పొరుళ్ళు గాని అన్ని అవుని, కానీ పూర్తి స్థాయిలో ఈ నిబంధనలకు అడ్డుగా ఉండడం వల్ల భవన నిర్మాణ కార్మికులకి క్లెయిమ్లకి పెట్టుకోకుండా ఆగే పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి లేబర్ ఆఫీసర్లకి ఏదైతే గవర్నమెంట్ జీవో ఉందో 298 జీవో ప్రకారం కార్డు రెన్యువల్ చేయకపోతే రెన్యువల్ కాలేదని పేరుతో ఈ పథకాన్ని ఆపడం జరుగుతుంది. 298 జీవో ప్రకారం అయితే గతంలో 5 సంవత్సరాల రెన్యువల్ కాకపోయినా 10 సంవత్సరాల రెన్యువల్ కాకపోయినా రెన్యువల్ చేసి క్లెయిమ్కి పెట్టడానికి అవకాశం ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా మీ కార్డు రెన్యువల్ కాలేదు కాబట్టి మీ క్లెయిమ్కి అర్హులు కాదని చెప్పేసి ఈరోజు భవన నిర్మాణ కార్మికులకి మరి నోట్లో మట్టి కొట్టే పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది. కాబట్టి భవన నిర్మాణ కార్మికులు దాచుకున్న డబ్బులు భవన నిర్మాణ కార్మికులకి మాత్రమే ఖర్చు చేయాలని చెప్పేసి పక్క రాష్ట్రంలో ఏ విధంగా అమలు చేస్తున్నారో అదే పద్ధతులు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. రొంగలేశ్వరరావు, ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్, కాకినాడ జిల్లా. భవన నిర్మాణ కార్మికుల సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా అనేక నెలల నుంచి ఆందోళన జరుగుతున్నాయి. అందులో భాగంగానే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కాకినాడ జిల్లాలో కూడా కలెక్టరేట్ ముందు ఆందోళన జరుగుతోంది. న్యాయమైన డిమాండ్ల మీద గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి భవన నిర్మాణ కార్మికులకి ₹1 కూడా చెల్లించకుండా, అంటే ఖజానా నుంచి చెల్లించమని మేము అడగటం లేదు, అప్పులు చేయమని చెప్పి కూడా మేము చెప్పడం లేదు. సంక్షేమ బోర్డు పథకాలు అమలు చేయడానికి కార్మికులు దాచుకున్న సొమ్ము 3,000 కోట్లు సంక్షేమ బోర్డులో మూలుగుతోంది. ఆ మూలుగుతున్న నిధుల నుంచి రోడ్డు మీద ప్రమాదవశాత్తు చనిపోయిన కార్మికుడి కుటుంబాన్ని ఆదుకోవడం కోసం చెల్లించాలి. అనారోగ్యంతో చనిపోయిన కార్మికుడి కుటుంబానికి కనీసం సహజ మరణ పరిహారం ఇవ్వండి అని చెప్పి మేము అడుగుతూ డిమాండ్ చేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో గొప్పగా చెప్పింది సంక్షేమ బోర్డుని పునరుద్ధరిస్తామని. అన్న మాట ప్రకారం 2 ఏళ్లు ఆలస్యం అయినా కానీ కూటమి ప్రభుత్వం పునరుద్ధరిస్తూ ఆదేశాలు ఇచ్చింది. కానీ ఈ ఆదేశాల్లో లిటిగేషన్ ఏంటంటే నిలుపుదల చేసే నాటికి 9 పథకాలు అమల్లో ఉంటే అమలు చేసేటప్పటికి 3 పథకాలు కుదించేసింది. పెళ్లి, డెలివరీ, సహజ మరణం మాత్రమే ఇచ్చింది. అది కూడా అనేక అడ్డగోలు నిబంధనలు. 2020 తర్వాత మీ కార్డు బతికించుకుని ఉండాలి. మీరు క్లెయిమ్ పొందాలంటే, డెత్ క్లెయిమ్ పొందాలంటే మీరు వెళ్ళి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, అంటే కోర్టుకి వెళ్ళి తెచ్చుకుంటేనే కానీ రాని ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ని పొందితేనే కానీ మీరు ఇస్తేనే కానీ మేము క్లెయిమ్లు చేయమని చెప్పి అనేక అడ్డగోలు నిబంధనలు పెట్టి కార్మికులకి ఈ 2 నెలల కాలంలో ఆఫీసుల చుట్టూ తిప్పించుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. మరో పక్క రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కార్మికులకి పరిహారాలను పెంచుకునేటువంటి ప్రయత్నం జరిగింది. అక్కడ ఆల్రెడీ ప్రమాద బీమా అమలవుతుంది, శాశ్వత అంగవైకల్యం అమలవుతుంది, హాస్పిటలైజేషన్, పిల్లల చదువులకి స్కాలర్షిప్లు భవన నిర్మాణ కార్మికులకి ఆ సంక్షేమ బోర్డుని ఇస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఈ తెలుగుదేశం ప్రభుత్వం 2014, 19 మధ్యలో
ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా వీళ్ళు ఇచ్చిన ఆదేశాలను వీళ్ళు గౌరవించడం లేదు. 298 జీవో ఇచ్చారు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2017లో. అంటే దాని అర్థం ఏంటి? గత బకాయిలు చెల్లించుకుని పరిహారాల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. మరి ఇప్పుడు ఏం చెప్తున్నారు? 2020కి ముందు కార్డులన్నీ రద్దు చేస్తామని చెప్తున్నారు. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం 25 లక్షల మంది కార్మికులు కార్డులు కలిగి ఉంటే కేవలం రెన్యువల్ చేయించుకున్న వాళ్ళు 2020 తర్వాత 3 లక్షల మంది. అంటే మీ మాట ప్రకారం 22 లక్షల మంది కార్డుల గుర్తింపు కార్డుల్ని రద్దు చేస్తాం, వాళ్ళకి పథకాలను దూరం చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది తప్పి ప్రతి కార్మికుడికి గత నిబంధనల ప్రకారం చెల్లించాలి. అసంఘటిత సామాజిక భద్రతా చట్టం 1996 నిబంధనల మేరకే సంక్షేమ బోర్డుని నడపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం తప్పితే మీ అడ్డగోలు నిబంధనలు పెడితే కనుక ఎవరో వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. 2 నెలల కాలంలో 3 లక్షల మంది ఉన్నటువంటి కాకినాడ జిల్లాలో ఎంతమంది పథకాలకి నిబంధనల్ని దాటుకుని వెళ్ళి సంక్షేమ పథకాలు పొందగలుగుతున్నారంటే కార్మిక శాఖ లెక్కల ప్రకారం 11 మంది. అంటే 3 లక్షల మందిలో 11 మంది మాత్రమే సంక్షేమ పథకాలు వేళ్ల మీద లెక్క పెట్టేటువంటి పథకాలను పొందగలుగుతున్నారంటే అది మీ ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. అసంఘటిత కార్మికులకి పథకాలు పొందేందుకు సులభతరమైనటువంటి పద్ధతులు రూపొందించాల్సింది పోయి కఠినటువంటి నిబంధనల్ని మీరు ఏర్పాటు చేయడం వల్ల ఇదంతా జరుగుతుంది. కాబట్టి నిబంధనలు సడలించాలి. ప్రమాద బీమా, శాశ్వత అంగవైకల్యం, హాస్పిటలైజేషన్, అలాగే పిల్లల చదువులకు స్కాలర్షిప్లు, అన్ని రకాల పథకాలు అమలు చేయాలి. ఈ కార్మిక శాఖల్లో ఖాళీలను భర్తీ చేయాలి. ఎందుకంటే ఏ అధికారి అందుబాటులో ఉండలేదు. లేబర్ ఆఫీస్కి వెళ్తే అధికారి ఉంటాడో లేదో తెలియనటువంటి పరిస్థితిలో రోజుల తరబడి సెలవులు పెట్టి వేల రూపాయలు నష్టపోయి ఈ పథకం వస్తుందో రాదో తెలియక రోడ్డు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రతి కార్మికుడికి న్యాయం చేసే విధంగా కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో కార్మికులందరినీ పోగేసి పోరాటాలకు సిద్ధపడతామని చెప్పి హెచ్చరిక